మన తలరాతని మనం మార్చలేమా? మనం చేసే ప్రతి పని 3 రకాల బాణాల్లాగా మనల్ని వెంటాడుతుంది. అదే కర్మ సిద్ధాంతం. మొదటిది సంచిత కర్మ, అంటే ఈ విలుకాడి వీపున ఉన్న అంబుల పొదిలాంటిది. మన గత జన్మల పాపపుణ్యాల మొత్తం బ్యాలెన్స్ ఇదే. ఇవి ఇంకా మనమీద ప్రయోగించబడలేదు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. రెండవది ప్రారబ్ధ కర్మ, అంటే వదిలిన బాణం. ఇది చేతి నుండి జారిపోయింది, ఇక వెనక్కి తీసుకోలేం. దశరథుడు చేసిన చిన్న తప్పు శాపమై ఆయన్ని వెంటాడింది. దీన్ని మనం అనుభవించక తప్పదు. మూడవది ఆగామి కర్మ, అంటే ఇప్పుడు చేతిలో ఉన్న బాణం. ఈ క్షణం మీరు చేసే పనే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. దీని కంట్రోల్ మీ చేతిలోనే ఉంది. ఈ కర్మబంధనాల నుండి తప్పించుకోవాలంటే ఫలితాన్ని ఆ కృష్ణుడికి వదిలేసి ధర్మాన్ని పాటించడమే ఏకైక మార్గం. హరి ఓం.